నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రస్తుతంతో పాటు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో నిన్న చంద్రబాబు గారు వారి కార్యకర్తలతో కలిపి లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళతో మాట్లాడుతూ సో పనితనం కొంచెం తగ్గింది, ఇంకా కొంచెం పెంచాలి, ఫాస్ట్గా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి, లేదా ఇంకా మార్పులు చేర్పులు చేయాలి అంటూ కూడా కొంతమందితో మాట్లాడే జరిగింది. ఇదే తీరు కానీ ఇంకా కొనసాగితే పరిణామాలు వేరేగా ఉంటాయని కూడా కొంచెం ఇవ్వకనే ఇచ్చినట్లు వార్నింగ్ ఇచ్చినట్టు మనం చూసాం. సో దాని గురించి మీరేం మాట్లాడతారు? ఒకటమ్మా, అంటే చంద్రబాబు గారు గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది కాలం మనం ఏ కార్యక్రమాలు చేసాం, ఆ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయా, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన బాధ్యత ఎమ్మెల్యేలది. మరి ఎమ్మెల్యేలు అంత ఇదిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, లేకపోతే అధికారం వచ్చింది కాబట్టి భారీ మెజారిటీతో గెలిచారు కాబట్టి చాలు అనుకుంటున్నారా? ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు అయిన అతనికి మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఆయన భవిష్యత్తు చూస్తూ ఉంటాడు. ఎన్నో రాజకీయ ఆటుపోట్లు చూసిన వ్యక్తి. మనకేమో అంతా మంచిగా కనపడుద్ది, రాబోయే మంచి చెడులు అన్ని గ్రహించగలడు అతను. అదే అనుభవం, అదే చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే గతంలో 2019-24 మధ్య కాలంలో మనం చేసిన పని సరిగ్గా చెప్పుకోలేని పోలను మనం 2019లో ఓటమి పాలయ్యాం. ఆ పరిస్థితి మళ్ళీ రానివ్వకూడదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటంటే, ఏదైనా ఒక ప్రభుత్వ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ మారినా కూడా గతంలో ఎప్పుడు ఆ కార్యక్రమాలు కొనసాగించేవారే తప్ప ఆపేవారు కాదు. అందుకని ఇప్పుడు తెలంగాణలో ఉందండి, తెలంగాణలో హైటెక్ సిటీ కానీ ఏదన్నా కానీ ఆ డెవలప్మెంట్ నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ కంటిన్యూ చేసినాయి. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉండొచ్చు, ఎక్కడ ఆపలా. కానీ గత 2019-24 మధ్యన అటువంటి కార్యక్రమాలు జరగల. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక ఏ విధంగా కూల్చేసాడో మనం చూసాం. అమరావతి విషయంలో ఏ విధంగా నాశనం చేశారో చూసాం. మనం ఇంత కష్టపడుతున్నాం. ఈ 2024-29 మధ్యన మనం అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలని ఇక్కడ భరోసా ఇచ్చి రప్పించడం కావచ్చు, ఈ కార్యక్రమాలను చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఏమైనా చేసిన పొరపాటు వలన కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కానీ మారిందంటే మొత్తం చరిత్ర మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు. ప్రజలు మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఈ రోజున 164 సీట్లు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని చేసిన మంచి పని ప్రజల్లోకి చెప్పుకుంటూ వెళ్ళాలి. అందుకని జూలై 2 తారీఖు నుంచి కూడా గడప గడపకి కార్యక్రమం కూడా పెట్టుకుని ఏం జరిగింది ఏంటన్నది. ఎందుకంటే ప్రతిపక్షం ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది ప్రజల్లోకి వెళ్ళడానికి. అసలు మనం చేసిన పని మనం చెప్పుకోకపోతే మనం తప్పు అవుద్ది. అదే సందర్భంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల మీద పనితీరు మీద కొంచెం ఆశాజనకంగా లేరని చెప్పి చాలా నిర్మోహమాటంగా చెప్పారు. కొంతమంది ఏమో ఒక చిన్న పని చేసినా చక్కగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు, కొంతమంది ఎంత పని చేసినా చెప్పుకోలేకపోతున్నారు. రెండు ప్రమాదమే. నీ అంటుంది ఒకటేనమ్మా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు 24 గంటల కష్టపడితే సరిపోదు. మొత్తం వ్యవస్థ అంతా కూడా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు, అధికారులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని చంద్రబాబు గారు రోజుకు గంట నిద్రపోయి మిగతా 24 గంటల 23 గంటల పనిచేసిన ఉపయోగం ఏంటి? ఏంటంటే అదే చెప్తున్నాడు ఆయన పదే. మనం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. దాన్ని కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎమ్మెల్యేల ద్వారా వచ్చినాయి అంటే ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెడతాం. నెక్స్ట్ ఎలక్షన్స్కి 2029 మనం గెలిపే లక్ష్యంగా మనం పని చేయాలంటే ఇప్పుడు పని చేయాలి, చేసిన పని ప్రజల్లో చెప్పుకోవాలి. అంతే కదా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందామని కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఖర్చు పెట్టుకుందాం, సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. నేను దాంట్లో మొహమాటం ఏమో ఆ పార్టీ ఈ పార్టీ గురించి నేను మాట్లాడినా కానీ ఆ కొంతమంది వ్యక్తుల వలన ఏమవుతుందంటే మొత్తం అందరి మీద పడుతుంది ప్రభావం. ఏమంటారు, కూటమి నాయకులు అంటారు. అది చేసేది కొంతమందే, కానీ మంచి చేత చెప్పుకోరు, కానీ చెడు అయితే ఇమీడియట్గా స్ప్రెడ్ అవుద్ది. అది మనం చేసిన పని ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అవతల వ్యక్తులకి, ప్రత్యర్థులకి బలం అవుతుంది. అటువంటి అవకాశం ఇవ్వద్దు. ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలందరూ వస్తున్నారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ వేస్తున్నారు. లోకేష్ గారు మొన్న కూడా చెప్పాడైనా, మేము పెట్టుబడి పెడతాం, మరి ఒక కంపెనీ పెడతాను, డెవలప్ చేసేటప్పటికి కరెక్ట్గా మళ్ళీ గవర్నమెంట్ మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వస్తే మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలో రాడు అనేటువంటి భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మ్యాక్సిమం ఎంతవరకు రప్పించాలో ఆ నిధులన్నీ రప్పించడం, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కావచ్చు, లేకపోతే రోడ్లు కానీ వాటిలు కానీ ఆయన తీసుకురావడం, ఆయన ఖర్చు పెట్టడం ఆయన చేస్తున్నాడు. ఇవన్నీ వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ వృధాగా మారిపోతాయి
రేపొద్దున గవర్నమెంట్ మారింది అంటే ఆల్రెడీ జగన్ చెప్తున్నాడు, నేను వస్తే ఏ విధంగా పరిపాలన ఉండబోతుంది అన్నది చాలా చక్కగా చెప్తున్నాడు, సినిమా చూపిస్తానంటున్నాడు. అటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఒకటి చెప్తున్నా, నిజంగా ఈరోజు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాష్ట్రంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన మూలాన్ని ఆంధ్రప్రదేశ్కి కొంచెం ఆశాజనకంగా భవిష్యత్తు కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్నటువంటి అద్భుత నిర్ణయం, దాన్ని కూడా ఒక ఏంటంటారు మంచిది కూడా. దాంతో ఈ అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు తప్పు కాదు, అది నాయకులు తప్పు. అందుకనే ప్రజా నిర్ణయం ఏ టైంలో ఎలా ఉంటుందో ఆయనకి తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు గారు పదే అంటే ఒక పక్కన సూచనలు చేస్తానే ఒక పక్కన వార్నింగ్స్ కూడా. నిన్న కార్యక్రమాన్ని కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది హాజరు కాలేదట. దానికి ఆయన సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు ఎందుకు హాజరు కాలేదు? సరే, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కూడా నేనేమంటున్నానంటే, కూటమి మేము భాగస్వామ్యం కాబట్టి ఎవరైనా అంతే, ఒక నాయకుడు పిలిపించిన తర్వాత దాన్ని అనుసరించకుండా దాన్ని ఒక ఎదురు నిర్లక్ష్య ధోరణితో ఉంటే దాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో సంబంధించి ఎక్కడో ఒక ఈ ఇసుక అక్రమాలో లేకపోతే ఎక్కడన్నా లిక్కర్ షాపులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎవడన్నా లోకల్గా డబ్బులు తీసుకుంటాడు అనుకోండి, పైసలు తీసుకుని వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం లాంటివి చేస్తున్నాడు అనుకోండి, ఆ ప్రభావం అందరి మీద ఉంటుంది కదా. అటువంటి చాలా నా దృష్టికి వస్తున్నాయి. మీరు కంట్రోల్లో ఉండాలి. కొంతమందిలో ఇంకా నిర్లక్ష్యం పోలేదు, కొంతమందిలో ఆల్రెడీ గట్టెక్కేసాం కదా అనేటువంటి భావన ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మనం సుపరిపాలన దిశగా అడుగు వెళ్తున్నాం. మ్యాక్సిమం మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. మన దగ్గర ఖజానా ఖాళీ చేసి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అయినా కూడా సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా నెరవేర్చవలసిన హామీలు చాలా ఉన్నాయి. అవి నెరవేర్చాలంటే మీ అందరి సహకారం కావాలి. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మన మీద నమ్మకంతో నిధులు ఇస్తుంది, దాన్ని సద్వినియోగం చేయాలి. ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో వెళ్తున్నాం. ఇక మహిళలకు సంబంధించి ఉచిత బస్సు కూడా ప్రోగ్రామ్ మనకు ఉంది. ఆగస్టు 15 నుంచి కూడా అది కూడా పెట్టాలన్నాం. ఇవన్నీ భారం, ఖజానాకి భారం. ప్రజలు ఏమంటారు, మామూలుగాను ఉచితంగా వేస్తారు, ఇంకో దాని మీద ట్యాక్స్లు వేస్తారా అంటారు. అంతే కదా, ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా, భారం మా మీద వేస్తారంటారు. అందుకనే సంపద సృష్టించి మరి ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వాలంటే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి దీనికి అందరి సహకారం లేకపోతే మాత్రం చాలా ఖచ్చితంగా నష్టపోతాం. అందుకనే జూలై 2వ తారీఖు నుంచి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకి తిరగండి, చేసిన కార్యక్రమాలు చెప్పండి, ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చామో ఆ నెరవేర్చడానికి మేము ఏం చేస్తున్నాం అన్నది ప్రజలకు వివరించండి. అది చేసింది చెప్పుకోకపోతే మాత్రం నష్టం భారీగా ఉంటుంది అని అంటే మొదటి సంవత్సరం గడిచిన తర్వాత ఇంకా 4 ఏళ్ళు టైం ఉందనుకున్నా కూడా అప్రమత్తంగా ఇప్పటి నుంచే లేకపోతే దానికి డ్యామేజ్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ రోజుకి అమరావతికి సంబంధించి మనం డెవలప్ చేసుకుంటే వెళ్తుంటే లేఖలు రాస్తున్నారు, వరల్డ్ బ్యాంక్ని, ఏడీబీకి, వాళ్ళకని ఇక్కడ సంపద అంతా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారని చెప్పేసి లేఖలు రాస్తున్నారు. ఇంకా కుట్రలు జరుగుతున్నాయి. శత్రువుడు తక్కువగా అంచనేయొద్దు. శత్రువుడు చచ్చిపోలేదు, ఉన్నాడు. అంటే ఒక విధమైన తన అనుభవాలు ఉన్నటువంటి అనుభవానికి దాన్ని రంగరించి ఆయన చెప్పడం ఏంటంటే, ఆయన ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అనుకోవడలే నేను అంటే కూటమిలో అందరికీ కూడా వర్తిస్తుంది. అది ఎవరైనా సరే, ఏ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అని కాకుండా అధికారంలోకి వచ్చేసాం కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాడు అని గుడ్డి నమ్మకంతో కానీ పనిచేస్తే మాత్రం భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడే నా తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆయన చెప్పారు. అదే మిగతా వాళ్ళందరూ అనుసరిస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.